ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి సెప్టెంబర్ 16, 17వ తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది, గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు, ఈ రాశి వారికి ఒక గండం తప్పితే వీరు చాలా అదృష్టవంతులవుతారు. అదేమిటో పూర్తి అంశాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. గ్రహణం ఈ రాశిలో సంచరించడం వల్ల కొన్ని దురదృష్టాలు ఉన్నాయి. అలాగే ఒక పెద్ద గండం తప్పితే వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. అవేమిటో తెలుసుకుందాం. అలాగే సెప్టెంబర్ నెలలో మళ్ళీ సూర్యగ్రహణం కూడా వస్తుంది. కాబట్టి సూర్యగ్రహణం లోపు ఈ రాశి వారు ఒక పరిహారం చేసుకోవాలి. ఈ కుంభరాశిలో గ్రహణం సంచరించడం వల్ల ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకోవాలి. ఈ అమావాస్యలోపు మీరు పరిహారం చేయడం వల్ల మీకు సుఖశాంతులు ఉంటాయి, లేదా వచ్చే 40 రోజులు మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు ఏమిటంటే, మీరు అనుకున్న పనులు కాకపోవచ్చు, లేదా ఆలస్యం కావచ్చు. అలాగే ఏదైనా సాధిద్దాం అని ముందుకు వెళ్తే అది మిమ్మల్ని వెనక్కి పంపిస్తుంది. మీరు పరిహారం చేసుకోకపోతే పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాశిలో గ్రహణం సంచరించింది కాబట్టి ఒక మంచికి చెడు పట్టుకున్నట్టు అర్థం. కాబట్టి మీరు ఎంత మంచివారైనా, ఎలాంటి నిజాయితీగా ఉన్నా కూడా మిమ్మల్ని చెడు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత త్వరలో పరిహారం చేసుకోండి. రాశివారి పరిహారం చేసుకోకపోతే జలగండం వీరికి ఉంటుంది. కాబట్టి నీటితో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈ మాసంలో మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. వ్యాపారానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా లేదు. కాబట్టి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఆర్థికంగా వచ్చే లాభాలు నిలిచిపోతాయి. ఎలాంటి ప్రమాదాలు గట్టెక్కాలంటే మీరు ఆ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ముఖ్యంగా శతభిష నక్షత్రంలో పుట్టిన వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించండి. అలాగే మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇతరులతో మాటలు పడే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఓపిక కొద్దీ ఉండండి. అలాగే ఈ రోజుల్లో ఏకాంతంగా గడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. అలాగే విశేషమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాస్త తగ్గించుకో, చాలా మంచిది. డబ్బుని ఆదా చేసుకోండి. ఎవరితో ఎక్కువ కనెక్ట్ అవ్వకండి. ఎందుకంటే రాబోయే 40 రోజులు గ్రహణం ఎఫెక్ట్ మీ పైన ఉంటుంది. మీలో మొత్తం నెగిటివ్ అంతా ఉంటుంది. పాజిటివ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త పనులు ప్రారంభించకండి. అలాగే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకునేవారు, అక్కడ ఉద్యోగం చేసేవారు, ఇప్పుడు మీకు వీసా వచ్చే అవకాశం లేదు. వీసా రావడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునేవారు కూడా కొన్ని రోజుల పాటు ఎదురు చూడాలి. రాశి వారికి అంత యోగమైన పరిస్థితులు కనబడడం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, ఈ 2 మాసాల్లో మీరు గట్టెక్కాలనుకుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ పరిహారాలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాస్త జాగ్రత్తగా ఉండవచ్చు. అలా పరిహారం చేయకుండా ఉన్నట్లయితే మీరు తీసిన గోతిలో మీరే పడతారు. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు, షేర్స్ మార్కెటింగ్ ఇవి చేసేవారు ఈ 2 నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. మీరు ఏదైనా ఫ్లాట్ కొనాలనుకునేవారు కూడా ఈ సమయం గడిచిపోవాలి. అలాగే ఈ పరిహారం ఈ 2 నెలలు పూర్తయిన తర్వాత కొంత శుభయోగాలు కూడా ఉన్నాయి. వీరికి అప్పుడు చాలా మంచి జరుగుతుంది. ఈ 2 నెలలు గడిచిన తర్వాత మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టచ్చు. కుంభరాశి వారు వ్యాపారంలో ఉన్నవారు ఎవరిని అయితే వారిని నమ్మకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయం వస్తే మీ భాగస్వామిని కూడా అనుమానించే అవకాశం వస్తుంది. కాబట్టి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు వ్యాపారం చేసినా లేదా ఆర్థిక లాభాలు అందుతున్నాయని ముందుకు వెళ్ళినా మోసపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యాపారం కోసం లేదా కొత్త ఉద్యోగం కోసం మిమ్మల్ని
వ్యాపారం చేయమని అడిగినట్లయితే ఈ 2 నెలల్లో మీరు ముందుకు వెళ్ళకండి. అంటే మీరు త్వరగా అందరినీ నమ్ముతారు కాబట్టి త్వరగానే మోసపోతారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడండి. ఉండడం వల్ల మీకు కొంత నష్టం కలగకుండా లాభం వస్తుంది. ఈ రాశివారు ఎవరికైనా మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే కుటుంబం కోసం వీరు చాలా కష్టపడతారు. ఎన్నైనా కష్టాలను ఎదుర్కొంటారు. వారికి శ్రీరాముడు అంటే చాలా భక్తి ఉంటుంది. కాస్త భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండడం వల్ల వీరు దైవనామం ఎక్కువగా స్మరిస్తారు. కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏదైనా ఆలోచించేటప్పుడు సరి అయిన ఆలోచనలు తీసుకుంటారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈశ్వరుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో శనీశ్వరుడు యొక్క అనుగ్రహం వీరిన కాస్త ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు ఉన్న వీరికి కొంత అనుకూలంగా ఉంటుంది. నిజాయితీగా మాట్లాడతారు. ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. వీరికి ధైర్యం ఎక్కువ కాబట్టి వీరికి వీరే తోడుగా ఉంటారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి శనీశ్వరుడు. మీరు భవిష్యత్తులో వ్యాపారం చేయాలనుకునేవారు ఇప్పటి నుండి ప్రణాళికలు వేసుకోండి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ వ్యాపారంలో ఎలా అనుసరించాలి అని ఆలోచిస్తారు. చేసేవారు మీపై అధికారులతో మీ సహోద్యోగులతో వాదనాలకు దూరంగా ఉండండి. శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో వాదనాలు పెట్టుకోకండి. ఆలోచనలు సరి అయినవైనా కూడా ఈ సమయంలో ప్రదర్శించకండి. ఆర్థిక విషయాలలో లెక్కల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. 1కి 4 సార్లు చూసుకోండి. ఆర్థికంగా ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. అలాగే మీ మనసులో కూడా ఈ రోజున పొదుపు చేయాలని గట్టిగా సంకల్పం కోరుకుంటారు. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి. అలాగే అప్పు తీసుకోకండి. విషయాల్లో ఎవరికి మాట ఇవ్వకండి. అలాగే మీ కుటుంబంలో కూడా కాస్త ఖర్చు తగ్గించుకోండి. ఆరోగ్య విషయానికి వస్తే మీరు బయట ఫుడ్ అస్సలు తినకండి. వీలైతే ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే తినండి. అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయాన శ్రద్ధ తగ్గుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతర రంగాలలో ఉన్నవారు ఉన్న రంగంలోనే కొనసాగించండి. ఎందుకంటే కొత్త ఉద్యోగం కోసం కొత్త వ్యాపారం కోసం ఎదురు చూస్తే మీకు సమయం వృధా అవుతుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి. చిన్నపాటి గాయాలు తగులుతాయి.